అన్నీ కూడా ఈ దక్షిణాయనంలోనే నడుస్తాయి. ఇందులో వ్రతము అని ఒక మాట ఉంటుంది. ఈ వ్రతము ఎప్పుడూ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్రతమును చేసేటప్పుడు దాన్ని ఎవరు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, కొన్ని వ్రతాలు ఇలా చెయ్యాలి అని భగవంతుడే చెప్తాడు. రెండవది ఋషి చెప్తాడు. ఒక్కొక్క చోట ఋషి ప్రోక్తమవుతాయి. ఫలానా ఋషి చెప్పారు అంటారు. కల్పము అన్న మాటకు అర్థం ఏంటంటే అది ఎలా చెప్పబడినదో అలాగే చెయ్యాలి అని. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చేటటువంటి మాసములలో చాలా గొప్ప మాసం. ఎందుచేత అంటే ఈ శ్రావణ మాసం లక్ష్మీప్రదం. లక్ష్మి కావాలి అని కోరుకోని వాడు లోకంలో ఎవరుంటాడు? లక్ష్మి అన్న మాటకే అర్థం ఏమిటంటే అందరూ ఆమె యొక్క అనుగ్రహము కొరకు ఎదురు చూస్తారు. ఏ తల్లి యొక్క అపాంగ వీక్షణము అంటే ఇలా తిన్నగా కూడా ఆవిడ చూడక్కర్లేదు, ఇలా కడగంటి చూపు చూస్తే చాలు.